న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి శుద్ధి చేసిన త్రాగునీటిని మినరల్ వాటర్ ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న ఉద్యానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సెవంతి కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ₹2 ఒక 20 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి. ఉద్దానం ప్రాంతానికి ఒక 13,000 బాటిల్స్, అదేవిధంగా కుప్పం ప్రాంతానికి 533 హ్యాబిటేషన్స్ కవర్ చేస్తుంది. ఇది కుప్పంలో దానికి 40,000 టార్గెట్ తో 40,000 బాటిల్స్ అంటే 20 లీటర్ల బబుల్స్ తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కానివ్వండి, అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని వారికి నచ్చని కార్యక్రమాలు ఉండొచ్చు అంతకు ముందు చేసిన ప్రభుత్వం, కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటే దృష్టితో అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని స్క్రాప్ చేసేయాలి అనే లక్ష్యంతో కానివ్వండి. అదేవిధంగా ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా పెరగటం మూలంగా అంటే ఉద్దానం ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్ట్ లేకపోతే వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం మూలంగా కానివ్వండి. మన తర్వాత 13,000 అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం 4,000 బబుల్స్ మాత్రమే అమ్ముడు అవటం. అదేవిధంగా కుప్పంలో 40,000 ఎస్టిమేట్ చేస్తే కేవలం 10,000, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో 575 లక్షలు, అదేవిధంగా కుప్పం ప్రాంతంలో 822 లక్షలు నష్టం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేశామంటే తర్వాత O&M కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు దీనికి డబుల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్ గానే ఉంది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.